హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయంలో చివరి సెక్షన్, భగవంతుడు యుగావతారాలుగా ఎలా అవతరిస్తారు అనేటువంటి దాన్ని ఇంతవరకు కూడా మనం చూసాము. అది చివరి ప్రశ్న. నవయోగీంద్రులని నిమి మహారాజు అడిగినటువంటి చివరి ప్రశ్న. దానికి సమాధానంగా 4 యుగాలలో భగవంతుడు ఏ విధంగా అవతరించారు, యుగ ధర్మాన్ని ఎలా స్థాపించారు అనేటువంటి విషయాన్ని మనము చూసాం. మొదటగా సత్యయుగంలో భగవంతుడు ధర్ముడుగా అవతరించారు. ఏ విధంగా ధ్యానం చేయాలి, తపస్సు ద్వారా ఏ విధంగా ముక్తిని సాధించాలి అనేటువంటి మార్గాన్ని తెలియజేశారు. ఇక రెండవది త్రేతాయుగం, వృష్ణి గర్భుడుగా భగవంతుడు యజ్ఞ నిర్వహణ ఎలా చేయాలి అనేటువంటి దాన్ని తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే త్రేతాయుగం యొక్క ధర్మము యజ్ఞ నిర్వహణం, సత్యయుగం యొక్క ధర్మము ధ్యానము లేదా తపస్సు. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించి ఏ విధముగా అర్చన ద్వారా పవిత్రతని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. విగ్రహారాధన, మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవాన్ని దేవాది దేవుడిగా పూజించారు. శ్రీకృష్ణ భగవాన్ని రాజులకే రాజుగా పూజించడం అనేటువంటిది జరిగింది. స్వయంగా చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి యుధిష్ఠరుడు కూడా శ్రీకృష్ణ భగవానుని పూజించడం అనేటువంటిది జరిగింది. ఏకగ్రీవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులందరూ కూడా దాన్ని అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా భగవంతుణ్ణి ఏ విధంగా అర్చించాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది ద్వాపర యుగంలో. ఇక కలియుగానికి వచ్చేసరికి భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి సంకీర్తన యజ్ఞాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా, సంకీర్తన ద్వారా ఏ విధంగా భక్తిలో పురోగమించవచ్చు, ముక్తి మార్గంలో ప్రయాణం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి కలియుగంలో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా 4 యుగాలలో 4 యుగ ధర్మాలను ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాన్ని మనము చూసాము. ఇక ఈ అధ్యాయంలో మిగిలిపోయినటువంటి భాగాన్ని భక్తి ద్వారా, అంటే కలియుగంలో మనం చేయగలిగినటువంటి భక్తి అనేటువంటిది సులువైనటువంటి సాధనం. అలాంటి భక్తి ద్వారా, భక్తి ఎందుకు సులువైనది అని అంటే భక్తి అనేటువంటిది సహజమైనటువంటి విషయం, మనందరికీ కూడా సహజమైనటువంటిది. న్యాచురల్ గానే మనం అందరం కూడా భక్తి చేయడానికి ఇదైపో ఆ, అలవాటు పడినటువంటి వాడు. కాబట్టి భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే మనందరికీ కూడా భక్తి అనేటువంటిది చాలా సింపుల్ అయిపోతుంది. ఏ విధంగా భక్తి ద్వారా మనం భగవంతుడి యొక్క ధామాన్ని పొందవచ్చు, ముక్తిని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని మనము రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో మనము చూస్తున్నాం. ఇంతటితోటి ఈ అధ్యాయం ముగుస్తుంది. ఆ తర్వాత మనము ఇక ఉద్ధవ గీత స్టార్ట్ అవుతుంది. ఉద్ధవ గీత అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ రోజు తర్వాత, అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఉద్ధవ గీత చూద్దాం. సో ముందుగా 33వ శ్లోకం ఈ రోజు చూద్దాం. ఆ తర్వాత ఈ రోజు ఇది కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, చాలా పెద్ద పెద్ద శ్లోకాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక 2 క్లాసులు పడుతుందేమో. గుర్రం హరే ప్రేమల మాత, 33వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ధ్యేయాం సదా పరిభవగ్నుమభీష్టదోహం ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం సిద్ధాస్పదం శివ విరంచితనుజం విరంచితనుతం శరణ్యం తీర్థాస్పదం శివ విరంచి నుతం శరణ్యం త్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం కృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం వందే మహాపూరుషతే చరణారవిందం. వందే మహాపురుషతే చరణారవిందం. ఓ దేవదేవా, నీవు మహాపురుషుడవు. ఏకైక నిత్య ధ్యాన లక్ష్యమగు నీ పాదపద్మములనే నేను పూజింతును. ఆ పాదములు లౌకిక జీవన పరాభవ స్థితులను నశింపజేయచు విశుద్ధ భగవత్ప్రేమ ప్రాప్తి అనడి ఆత్మ యొక్క మహాభీష్టమును యథేష్టముగా వసగగలవు. దేవా, నీ పాదపద్మములు సకల తీర్థ స్థానములకు భక్తి యోగమున నిలిచడి సకల సాధు మహాత్ములకు ఆశ్రయమై ఉన్నవి. అవి శివ బ్రహ్మాది శక్తివంతులకు దేవతలచే పూజింపబడినట్టివి. ప్రభు, పరమ కరుణామయుడవైన నీవు
ఆదరముతో నీకు నమస్కరించు వారెల్లరను రక్షించదవు. ఆ విధముగా నీవు నీ సేవకుల సమస్త దుఃఖములను కరుణతో తొలగించదవు. దేవా, సారాంశమేమనగా వాస్తవమునకు నీ పాదపద్మములే భవసాగరమును దాటుటకు తగిన నావయ్యై ఉన్నవి కనుక బ్రహ్మరుద్రులు నీ పాద పద్మములను ఆశ్రయింతురు. భాష్యము. ఈ శ్లోకమునందు కలియుగ అవతారము వర్ణింపబడినది, పూజింపబడినది. సత్యత్రేత ద్వాపర యుగములందలి భగవదావతారమును వర్ణించిన పిదప కరభాజన ముని ప్రతి యుగమునందు భగవదావతారమును కీర్తించుటకు యోగ్యమగు స్థుతులను తెలిపియుండెను. కృష్ణ వర్ణం త్రిస్వాకృష్ణం అనడి శోకములో కలియుగ భగవదావతారము వర్ణింపబడిన పిమ్మట చైతన్య మహాప్రభుగా కృష్ణవర్ణం అవతరించిన ఆ దేవదేవుని స్తుతించుటకు ప్రస్తుత శ్లోకము రాబోవు శ్లోకము వసగబడినవి. శ్రీ చైతన్య మహాప్రభు కలియుగమునందు అవతరించి శ్రీకృష్ణ నామమును కీర్తించుమని ఎల్లరకు ఉపదేశించిరి. కృష్ణ చైతన్యోద్యమ సంఘ సభ్యులు కృష్ణ నామోచ్చారణలో కృష్ణవర్ణం ఎంతగా లీనమై యుందురనగా ఒక్కొక్కప్పుడు సామాన్య జనులు వారిని హరే కృష్ణులని పిలుచుచుందురు. ఈ విధముగా శ్రీ చైతన్యుల ఉద్యమంతో సంపర్కమునకు వచ్చిన ఎవరెన్నో శీఘ్రమే నామ సంకీర్తన ద్వారా శ్రీకృష్ణుని అర్చించుటను ఆరంభింతురు. శ్రీకృష్ణ నామమును కీర్తించుటకు ఈ యుగంలో కఠిన నియమములు ఏవియును లేవని ధ్యేయం సదా ఎల్లప్పుడూ ధ్యాన యోగ్యములు అను పద సముదాయము సూచించును. కలియుగమునందు ప్రామాణికమైన ధ్యాన పద్ధతి కృష్ణనామ సంకీర్తనమే అనగా ప్రత్యేకించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు మహామంత్ర జప కీర్తనలు చేయుటయే ఆ పద్ధతి. దానిని నిత్యము నిరంతరము కావించవలను సదా. అట్లే శ్రీ చైతన్యులను నామకారి బహుదా నిజ సర్వశక్తి సత్రార్పిత నియమిత స్మరణేన కాలహ అని పలికియుండిరి. అనగా కలియుగమునందు భగవానుడు తన శక్తినంతటిని తన దివ్యనామముల యందు నింపియున్నాడు. అట్టి నామోచ్చారణకు కఠినమైన నియమ నిబంధనలు లేనే లేవు. నియమములను కాలదేశ నియమములని ఎందురు. అవి సమయమునకు ప్రదేశమునకు సంబంధించినవి. ఏదేని వైదిక కార్యమును నిర్వహించుటకు లేదా ప్రత్యేకమగు మంత్రమును జపించుటకు సాధారణముగా కాలము, ఋతువు, ప్రదేశము, పరిస్థితులకు సంబంధించిన కఠినమైన నియమములు ఉండును. కానీ కృష్ణనామమును మనుజుడు ఎల్లెడలా ఎల్ల కాలములందు జపించవచ్చును. ఈ విధముగా కాలము ప్రదేశముల నిబంధన దానికి లేదు. శ్రీ చైతన్య మహాప్రభు పలికిన మాటకు అర్థమిది. ఈ శ్లోకమునందు పరిభవగ్నం అను పదము ప్రధానమైనది. కలియుగములో మానవ సమాజము అసూయాగ్రస్తమై ఉండును. ఒకే కుటుంబం వారి యందును గొప్ప వైరము నెలకొని ఉండి వారు నిరంతరము కలహించుచుందురు. అట్లే ఇరుగు పొరుగు వారు సంపత్తులు, హోదా పట్ల పరస్పరము అసూయతో ఉందురు. వైరముతో రగులుచు దేశములు ఘోరమైన మారణాయుధములచే కలిగడి నరసంహారమునకైనను వెనుదీయక అనవసరముగా యుద్ధమునకు దిగుచుండురు. కానీ కుటుంబ సభ్యులు, అపరిచితులు, కృతజ్ఞులకు నామమాత్ర మిత్రులు, విరోధి దేశములు, ఆర్థిక పోటీలు, సాంఘిక అప్రతిష్ట, క్యాన్సరు మున్నగు వాటిచే కలిగడి ఈ కష్టములన్నీయును శ్రీ చైతన్య మహాప్రభులు వారి పాదపద్మములను ఆశ్రయించుట ద్వారా తొలగిపోగలవు. భౌతిక దేహమును రక్షించుట సాధ్యపడకపోయినను శ్రీ చైతన్యులకు శరణాగతుడైన వ్యక్తి స్థూలమగు దేహముతో లేదా సూక్ష్మమగు మనస్సుతో తాదాత్స్యమును కలిగించడి హృదయ గ్రంథిని సడలించుకొనగలడు. ఇట్టి మిథ్యా తాదాత్యము తొలగినంతటా మనుజుడు ఎంతటి విపరీత పరిస్థితి ఎందైనను ఆనందమయునిగానే ఉండగలడు. తాత్కాలిక దేహమును శాశ్వతముగా చేయుటకు మిథ్యగా యత్నించువారు తమ కాలమును వృధాపరచుటియే గాక జీవితమును నిత్యమనర్చడి అసలైన పద్ధతిని ఉపేక్షించిన వారగుదురు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అయినట్టి శ్రీ చైతన్య మహాప్రభులు వారి పాదపద్మములను ఆశ్రయించుటే అట్టి అసలైన పద్ధతి. శ్రీ చైతన్యుల పాదపద్మములే సమస్త తీర్థ స్థానములకు ఆశ్రయమని ఈ శ్లోకమందలి తీర్థాస్పదం అను పదమునకు అర్థము. కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమంతటను విస్తరించుచున్నట్టి తరుణములో బీద దేశములందరి జనులకు బృందావనము, మాయాపూర్ వంటి మహోన్నత తీర్థస్థానములు దర్శించుటకై భారతదేశమునకు ప్రయాణించుట అత్యంత కష్టమే యగును. ముఖ్యముగా దక్షిణ అమెరికాలోని అసంఖ్యాకమైన భక్తులకు భారతదేశంలోని అట్టి ప్రదేశములను సందర్శించి తమను పునీతులను కావించుకొనుట నిక్కముగా కష్టమే. కానీ శ్రీ చైతన్యులు ఎంతటి కరుణామయులనగా కేవలము ఆయనను అర్చించుట చేత ప్రపంచములందరి వైష్ణవులందరూ పరమ తీర్థ స్థానమును దర్శించిన లాభమును పొందగలరు. శ్రీ చైతన్యుల పాదపద్మములే అట్టి పరమ తీర్థ స్థానము. ఈ విధం
బయట ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యోద్యమ అనుయాయులకు ఎటువంటి నష్టము లేదు. ఈ సందర్భంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కలవు ద్రవ్య దేశ క్రియాది జనితం దుర్వారమ పావిత్ర్యమపి నాశంకనీయమితి భావః అని పలికియుండిరి. ప్రస్తుత యుగమునందు పాప జీవనముచే ప్రపంచం ఎంతగా కలుషితమైనదనగా కలియుగ లక్షణముల నుండి బయటపడుట అత్యంత కఠినమే అయ్యుండును. అయినను శ్రీ చైతన్యుల వారి కార్యమును శ్రద్ధాభక్తులతో కొనసాగించే వ్యక్తి ఆకస్మిక అనివార్య కలియుగ లక్షణములకు భయపడవలసిన అవసరమే లేదు. శ్రీ చైతన్యాయులు అక్రమ సంబంధము లేకుండుట, మత్తు పదార్థములు స్వీకరింపకుండుట, మాంసభక్షణము చేయకుండుట, జూదమాడకుండుట ఎనటి 4 నియమములను ఖచ్చితముగా పాటించురు. ఎల్లప్పుడూ హరే కృష్ణ మహామంత్రమును జపించుచు వారు కృష్ణ సేవలో నెలకొనియుందురు. అయినను అసూయ, కోపము, కామము, లోపము వంటి కలియుగ లక్షణములు ఆకస్మికముగాను తాత్కాలికముగాను భక్తుని యందు గోచరించుచుండవచ్చును. కానీ అతడు నిజముగా శ్రీ చైతన్య పాదపద్మములకు శరణజొచ్చిన వాడైనచో ఆయన కరుణచే అట్టి అవాంఛిత లక్షణము శీఘ్రమే తొలగిపోగలదు. కనుక శ్రద్ధావంతుడకు చైతన్యాయతన విద్యుక్త ధర్మ పాలనలో ఎన్నడూ నిరుత్సాహపడక శ్రీ చైతన్య మహాప్రభువుచే రక్షింపబడుదుననే పూర్ణ విశ్వాసంతో ఉండవలెను. శివ విరించి నృతం అని కూడా ఈ శ్లోకములో పేర్కొనబడినది. బ్రహ్మరుద్రులు నిస్సందేహముగా ఈ విశ్వములో పరమశక్తిమంతులైనట్టి అయినను శ్రద్ధతో వారు శ్రీ చైతన్యుల పాదపద్మమును సేవించుచున్నారు ఎందుకనడి ప్రశ్నకే శరణ్యం అని సమాధానము చెప్పబడినది. అనగా ఆ దేవదేవుని పాదపద్మాశ్రయము లేనిదే బ్రహ్మరుద్రులను సురక్షితులు కారు. శ్రీ చైతన్యుల పాదపద్మలకు కేవలము నిష్కపటముగా వందనము కావించినచో అట్టి శ్రద్ధాళువునకు అతడు సంపూర్ణ రక్షణము నొసగునని భృత్యాతిహం ప్రణతపాల అను పద సముదాయంను సూచించును. మనుజుడు మహోన్నత భక్తుడై ఉండవలసిన అవసరము ఈ శ్లోకము పేర్కొనలేదు. పైగా శ్రీ చైతన్యుల పాదపద్మములకు కేవలం నమస్కరించిన మాత్రముననే మనుజుడు సంపూర్ణ రక్షణను పొందునని ఇచ్చట చెప్పబడినది. శ్రీ చైతన్యుల కార్యమును చేయుటకు యత్నించడి వారులకు కూడా ఇది అన్వయించును. ఆరంభ దశలో ఉన్న భక్తుడును భగవత్ కరుణచే పూర్ణ రక్షణను పడయగలడు. భవాబ్దిపోతం సంసార సాగరమును దాటుటకు యోగ్యమైన నావా అను పద సముదాయము సంబంధంలో శ్రీమద్ భాగవతం నందే బ్రహ్మాది దేవతలు పలికిన ఒక వాక్యం ఇట్లున్నది. త్వత్పాద పోతేన మత్కృతేన కుర్వంతి గోవత్స పదం భవాబ్దిం. ఆ విద్యాసాగరమును దాటుటకు నీ పాదపద్మములను నావగా చేపట్టుట ద్వారా మనుజుడు మహాజనులను అనుసరించిన వాడై ఆ సాగరమును దూడ పాదముద్రలోని నీటి వలె దాటగలడు. శ్రీల రూప గోస్వామి వారి అభిప్రాయములను అనుసరించి చైతన్యాయంలో జీవన్ముక్తుడే కనుక భక్తుడు తన భవిష్యద్గమ్యమును గురించి ఏమాత్రము చింతింపడు. ఏలయ్యన తనను భగవంతుడే సంసార సాగరమును దాటింపజేయనని అతడు పూర్తి నమ్మకమును కలిగి ఉండును. అటువంటి నమ్మకమే ఉపదేశామృతమునందు నిశ్చయాత్ అను పదముచే సూచించబడినది. భక్తి యోగ బలం పట్ల దృఢ విశ్వాసమును కలిగి ఉండుట అని దాని భావము. శ్రీ చైతన్య మహాప్రభు శివావతారమైన అద్వైతాచార్యునిచే బ్రహ్మావతారమైన హరిదాస ఠాకూరునిచే అర్చింపబడుదురని కూడా శివ విరించి నృతం అను పద సముదాయం సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్లోకమునందు పురుషోత్తముడని సంబోధించబడినారు. అట్లే శ్వేతాశ్వేతరోపనిషత్తు 3.12 నందు మహాప్రభువును గురించిన ఒక సూచన ఇట్లున్నది. మహాన్ ప్రభువై పురుషం సత్వైశ్వేష ప్రవర్తక. మహాప్రభువు దేవదేవుడు, ఆయనే ఈ శివమును సృజించెను. అట్లే శ్రీ గౌరకృష్ణుడు ఈ శ్లోకంలో మహాపురుష పదముచే సంబోధింపబడినాడు. ఆయన పాదపద్మములకు వందనము చేయవలననుటయే ఈ శ్లోకం యొక్క ఉద్దేశము. భవబంధములను తెంచి భక్తుల యొక్క అభీష్టములను నెరవేర్చును కనుక అట్టి పాదపద్మములే నిజమైన నిత్య ధ్యాన లక్ష్యమై ఉన్నవి. బద్ధజీవులు మోహవశము పలు తాత్కాలిక జీవిత లక్ష్యముల సాధనకై శ్రమపడినను నిజమైన ఆనందము గాని జ్ఞానము గాని వారు సాధించే అవకాశమే లేదు. అట్టి నిత్యానందమే జ్ఞానమే నిజమైన సంపద. శ్రీ చైతన్యులను సామాన్య వ్యక్తి అనే పొరబడి ఆయన పాదపద్మను ఉపేక్షింపరాదు. తాత్కాలికము వ్యర్థమునైన భగవన్నామయ్యను ఆశ్రయించరాదు. చైతన్యుల పాదపద్మములకు
అన్యముగా వేరొక ధ్యాన లక్ష్యమును ఎంచుకొనడి యోగులు కేవలము తమ నిత్య జీవితమునందు ఆటంకములను తయారు చేసుకున్న వారే యోగుదురు. ధ్యానపరుడు ధ్యానము ధ్యాన లక్ష్యము అన్యును భగవంతుని నిత్య స్థాయిలో ఉన్నప్పుడు నిజమైన ఆశ్రయము లభించగలదు. సాధారణముగా బద్ధజీవులు భోగత్యాగములందు నెలకొని ఇందురు. ఒకప్పుడు వారు ప్రతిష్ట ఇంద్రియ భోగముల పట్ల పిచ్చిగా పరుగుదీయుచుందురు. మరొకప్పుడు వాటిని త్యజించుటకు యత్నించుచుందురు. కానీ ఈ భోగత్యాగముల విషవలయమునకు ఆవల భగవత్పాద పద్మములు ఉన్నవి. ఆ పాద పద్మములే జీవుని యొక్క సుఖశాంతులకు చరమస్థానము. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ శ్లోకమునకు మరికొంత వ్యాఖ్యానమును ఇట్లొసగియుండిరి. ధ్యేయం గాయత్రీ మంత్రమునందు ధీమహి పదముచే సూచితమయ్యడి లక్ష్యము. తీర్థాస్పదం శ్రీ గౌడ క్షేత్రం ప్రజమండలము మనకు తీర్థస్థానములకు ఆది ఆశ్రయము లేదా శ్రవణ పరంపరలోనున్న బ్రహ్మ సంప్రదాయ మహాభక్తులకు అది ఆశ్రయము. భగవత్పాద పద్మములు శ్రవణ పరంపర శ్రీమద్ ఆనంద తీర్థులలో మధ్వాచార్యులు ఆరంభమై రూపానుగా మహాభాగవతులచే శ్రీల రూప గోస్వామి శ్రీ చైతన్యుల అనుయాయులు కొనసాగింపబడుచున్నది. శివ విరించిన శ్రీమద్ అద్వైతాచార్య ప్రభువుచే విరించి అవతారమైన శ్రీమాన్ హరిదాస ఠాకూర్లచే అర్చింపబడువారు. భృత్యార్తిహం కుష్టు వ్యాధి సోకినట్టి తన దాసుడు వాసుదేవుని క్లేశమును నిర్హేతుక కరుణచే నశింపజేసిన వాడు. భవాబ్దిపోతం సంసార సాగరమును దాటిడి సాధనము లేదా కామమోక్షముల పట్ల తపన రూపంలో జీవునికి పీడ కలిగించడి సంసారం నుండి తమను తాము విడిపించుకునేది వారికి ఆశ్రయము. మహాప్రభు పాదపద్ముల నుండి దివ్యనామను ఆశ్రయించిన వారు సర్వభౌమ భట్టాచార్యుడు ముక్తికామం నుండి బయటపడిన వాడు మరియు ప్రతాపరుద్రుడు భుక్తికామం నుండి అనగా భౌతిక ఐశ్వర్య వాంఛ నుండి బయటపడిన వాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఇంతకు ముందు శ్లోకంలో మనకి నవయోగీంద్రుడు ఏం చెప్పారు? కలియుగంలో భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభుగా అవతరించి తన అనుయాయులతో కూడి తను ధర్మ సంస్థాపన చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన చేసినటువంటి ధర్మ సంస్థాపన ఏమిటి అని అంటే సంకీర్తన యజ్ఞం, హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపించటం. అయితే మనం అందరం అనుకోవచ్చు, త్రేతాయుగంలో, సత్యయుగంలో, ద్వాపర యుగంలో చేసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకి ఈ హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలచే కలుగుతుందా లేదా అనేటువంటి విషయం. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆచార్యులు అని అంటే, కలియుగ ధర్మం ఏదైతే ఉందో దాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే, మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించినట్లే. కలియుగ ధర్మం హరినామ సంకీర్తన జపము. ఇది కనుక మనం చేసినట్లయితే ఏదైతే లాభాన్ని మనం ధ్యానం ద్వారా పొందుతామో సత్యయుగంలో, ఏదైతే లాభాన్ని మనము త్రేతాయుగంలో యజ్ఞాల ద్వారా పొందుతామో, ఏదైతే లాభాన్ని మనం ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా పొందుతామో, అదే లాభాన్ని మనము కేవలం హరినామ జపం ద్వారా మనం పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని మనం తీసుకోవాలి. భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆశ్రయించినటువంటి వ్యక్తి రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పైగా ఇక్కడ నవయోగేంద్రులు చేస్తున్నటువంటి భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థన కీర్తన ఎలా ఉంది అని అంటే, మేము నీ పాద పద్మాలని ఆశ్రయించి ఉంటాము కాబట్టి నువ్వు నన్ను సదా రక్షిస్తావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే భగవంతుడిని పాద పద్మాలను ఆశ్రయిస్తే మనల్ని భగవంతుడు రక్షిస్తారు, ఎలాంటి కష్టం నుంచి అయినా రక్షిస్తారు అని అంటే ఏంటి? మనం అనుభవించేటువంటి అతిపెద్ద కష్టం ఏమిటి? మనం అనుభవిస్తున్నటువంటి అతిపెద్ద కష్టం ఏమిటి అని అంటే మాయ ప్రభావంలో ఉండడం. మాయ ప్రభావంలో నుంచి మనల్ని బయటికి తీసుకురాగలిగితే అది నిజమైనటువంటి రక్షణ. అంటే మనకేదో భౌతికంగా పలానా వస్తువు లేదు, భగవంతుడిని ఆశ్రయిస్తే పాదపద్మాలను కనుక ఆశ్రయించినట్లయితే భగవంతుడు మనకు ఆ భౌతికమైనటువంటి సంపదని, భౌతికమైనటువంటి కోరికల్ని తీరుస్తారు అని కాదు. భౌతికమైన సంపద, భౌతికమైనటువంటి కోరిక అనేటువంటిది భక్తి యొక్క ముఖ్య లక్ష్యం కాదు. భక్తి యొక్క ముఖ్య లక్ష్యం మాయ నుంచి బయటపడడం, మాయ ప్రభావం నుంచి బయటికి రావడం, ఆ విధంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలగడం. అందుకు అవసరమైనది ఏదైనా సరే భగవంతుడు మనకు తీరుస్తారు, అందుకు అవసరమైనది ఏదైనా సరే మనకు భగవంతుడు చేస్తారు.
అందుకనే విశుద్ధ భక్తులు అనేటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలను నిరంతరం ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు ఒక క్షణం కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలని వదిలేసినటువంటి సమయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించలేదో అప్పుడు మనం మాయ ప్రభావంలోకి వచ్చేస్తాం. అందుకని మనం ఆశ్రయించాల్సింది దైవీ మాయ కాదు, భగవంతుడి యొక్క మాయని కాదు మనం ఆశ్రయించాల్సింది, స్వయంగా భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడికి సేవకులం అవ్వాలి. స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభువుగా కలియుగంలో అవతరించినప్పుడు చివరికి బ్రహ్మ రుద్రాది దేవతలు సైతం భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారు. వాళ్ళకి కూడా భయం. ఎందుకు? మాయ ప్రభావంలో మేము కూడా ఎక్కడికి వచ్చేస్తాము అని భయం. భగవంతుడి రక్షణ లేకపోతే మాయ మనల్ని అటాక్ చేస్తుంది, మాయ మనల్ని ఓడిచ్చేస్తుంది. మాయలో నుంచి మనం బయటికి రావడం అనేటువంటిది, మాయతోటి పోరాడడం అనేటువంటిది చాలా చాలా కష్టమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి నిరంతరం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉండాలి. మరి భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించడము అని అంటే భగవంతుడు ఏదైతే ధర్మాన్ని స్థాపించారో ఆ ధర్మాన్ని మనం అనుసరించడం. భగవంతుడిని విశ్వాసం, భగవంతుడి పట్ల విశ్వాసం ఉండడం, చైతన్య మహాప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి చైతన్య మహాప్రభు యొక్క బోధలను అనుసరిస్తూ ఉంటే భగవంతుడు ఆశ్రయించినట్లే. చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. వినయంగా ఉండాలి. చైతన్య మహాప్రభువు శిక్షాష్టకాన్ని ఇచ్చారు మనకి. ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనకి శిక్షాష్టకం ద్వారా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అది చైతన్య మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్స్. మనందరికీ కూడా చైతన్య మహాప్రభు మనకి ఇచ్చినటువంటి ఉపదేశం. 8 శ్లోకాలలో మొత్తం ఒక భక్తుల యొక్క లక్షణాలు, భక్తులు ఉండాల్సినటువంటి విధానము, ఎలా ఉంటే మనము విశుద్ధ భక్తులుగా మారుతాం, ఎలా ఉంటే మనం భగవంతుడి యొక్క రక్షణ పొందుతాము అనేటువంటి విషయాన్ని మనకి శిక్షాష్టకంలో తెలియజేశారు. కాబట్టి శిక్షాష్టకం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాల. అంటే కలియుగంలో భగవంతుడు తన శక్తిని భగవంతుడి యొక్క నామంలో ఉంచారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భగవంతుడు కలియుగంలో అవతరించినప్పటికీ మనం భగవంతుడు ఎలా ఉన్నారు, ఆయన భగవంతుడా కాదా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించరు ఇతర యుగాలలో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన విధంగా. అయినా సరే మనం భగవంతుని ఎలా గుర్తుపట్టాలి? ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని ఆశ్రయించి ఉన్నామో అప్పుడు మనము భగవంతుడి రక్షణలో ఉన్నట్లే. భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి ఎలాంటి తేడా లేదు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క నామ రూపంలో భగవంతుడు అవతరించి ఉన్నారు కలియుగంలో. ఎప్పుడైతే మనం నామాన్ని కనుక ఇగ్నోర్ చేసేసామో, భగవంతుడి యొక్క నామాన్ని కనుక ఇగ్నోర్ చేసేసామో అప్పుడు మనం భగవంతుడిని ఇగ్నోర్ చేసినట్లే. ఎవరు చేస్తారులే, ఇది నామమే కదా, నామం చేయకపోతే ఏమైంది, నేను భగవంతుడి పట్ల విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాను కదా అని అనుకుంటే మనం భగవంతుడిని విశ్వాసం పొందనట్లు, భగవంతుడి యొక్క రక్షణ మనం పొందనట్లే. కలియుగంలో మనం ఆశ్రయించాల్సింది ఒకటే ఒకటి, ఏమిటంటే హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే మనం భగవంతుని ఈ నామం ద్వారా ఆశ్రయిస్తామో అప్పుడు నిజంగా మనం భగవంతుని ఆశ్రయించినట్లు. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తి అన్ని తీర్థస్థానాలని సందర్శించినట్లే. మనం ప్రత్యేకించి పలానా తీర్థస్థానాలకి తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి ఉంటామో, భగవంతుడి యొక్క పాద పద్మాలే తీర్థస్థానాలు. విశుద్ధ భక్తులు నిరంతరం భగవంతుడి యొక్క ఉపదేశాలని అనుసరిస్తూ భగవంతుడి యొక్క స్మరణలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా విశుద్ధ భక్తులు తీర్థస్థానాలకు నిలయమై ఉంటారు. కాబట్టి విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో కనుక మనం వెళ్ళాము అని అంటే మనము ఎన్నో తీర్థస్థానాలు తిరిగినటువంటి పుణ్య ఫలితాలను మనం పొందుతాం. అంతకు మించి వేరే మనం చేయాల్సినటువంటిది ఏం లేదు. కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచం మొత్తానికి ఇదే మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి విశుద్ధ భక్తుల సాంగత్యం, విశుద్ధ భక్తుల అడుగుజాడల్లో మనం కూడా నడవడం, చైతన్య మహాప్రభువుల యొక్క ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అవడం, భగవంతుడి యొక్క నామస్మరణని నిరంతరం జపం చేయటము అనేటువంటిది మనకి చైతన్య మహాప్రభువు స్థాపించినటువంటి ఉద్యమం యొక్క పరమ ఉద్దేశం. ఎప్పుడైతే అది మనం ఫాలో అవుతామో అప్పుడు మనల్ని మాయ ఏమీ చేయలేదు, మాయ ప్రభావం నుంచి మనము దాటగలము. ఓకే. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా ఏం చెప్పారు అని అంటే, కలియుగంలో పాప జీవనంతో కలుషితమై ఉన్నటువంటిది, కలియుగ లక్షణాల నుంచి బయటపడి
మనము భగవంతుని ఆశ్రయించటము అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము అని చెప్పారు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్. కాబట్టి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క బోధనల్ని మనం అనుసరిస్తామో అప్పుడు కలియుగ లక్షణాలను దాటుకొని మనము భవసాగరాన్ని ఈజీగా దాటగలుగుతాం. గోష్పాద ముద్రలాగా మనకి మారిపోతుంది ఈ భవసాగరం. సో పూర్ణ విశ్వాసం చైతన్య మహాప్రభువు పట్ల కనుక ఉన్నట్లయితే మనము రక్షింపబడతాము అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. త్యక్త్వా సుదుస్త్యజ సురేప్సితరాజ్యలక్ష్మీం త్యక్త్వా సుదుస్త్యజ సురేక్షితరాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసా యదఘాధరణ్యం ధర్మిష్టార్యవచసా యతగాదరణ్యం మాయామృగం దయితయేప్సితం మన్వధావ మాయామృగం దయితయేప్సిత మన్వదావ వందే మహాపూరుషతే చరణారవిందం. వందే మహాపురుషతే చరణారవిందం. ఓ మహాపురుషుడా, నీ పాదపద్మములను నేను పూజించుచున్నాను. నీవు లక్ష్మీదేవి సాంగత్యమును త్యజించుట మిగులు కఠినమైనది. దేవతల చేతను కోరబడినది నగు ఆమె సమస్తైశ్వర్యమును విడిచితివి. ధర్మపదమును చక్కగా పాలించిన వాడవే, ఆ విధంగా బ్రాహ్మణుని శాపం మేరకు నీవు వనమునకు వెడలితివి. మాయ యొక్క మిథ్యాభోగంని సదా అన్వేషించేది బద్ధ జీవులను నీవు కరుణాపూర్ణుడవై వెంబడించుచు అదే సమయంలో నీ వాంఛిత లక్ష్యము శ్రీ శ్యామసుందరిని అన్వేషణలో నెలకొని ఉంటుంది. భాష్యం. వైష్ణవాచార్యుల అభిప్రాయం అనుసరించి శ్రీమద్ భాగవతం నందలి ఈ ముఖ్యమైన శ్లోకము శ్రీ చైతన్య మహాప్రభును, శ్రీకృష్ణుని, శ్రీరామచంద్రుని కూడా వర్ణించుచున్నది. కరభాజన ముని చేత యుగావతార చర్చల్లో ఈ శ్లోకం చెప్పబడినది. ప్రతి యుగములో బద్ధ జీవను ఉద్ధరించేది బౌధావతారమే ఈ యుగావతారం. వందే మహాపురుషతే చరణారవిందం అను పద్యపాదంతో ముగిసడి స్థుతులు శ్రీ చైతన్యుడిగా తెలియబడేది కలియుగ శ్రీకృష్ణ అవతారంను కీర్తించుటకే ఉన్నదని ఎరగవలెను. శ్రీ చైతన్యులు నవద్వీపంలో 24 ఏళ్ల పాటు గృహస్థునిగా జీవించి పండిత పామర్లలో గొప్ప యశస్సును పొంది ఉండరు. ఆయన ఆరంభించిన సంకీర్తోజనం నాకు స్థానిక ప్రభుత్వం యొక్క అది మహమ్మదీయ ప్రభుత్వమే ఆయనను పూర్తి సహకారం లభించింది. శ్రీ చైతన్యులు సాక్షాత్గా లక్ష్మీదేవిని పరిణయమాడి ఉండేది. భౌతిక జగత్తునకు చెందిన ఏ వంతే అయినను ఆమె ఎంత సౌందర్యవతియే అయినను లక్ష్మీదేవికి ఏ రీతిగాను సరిపోలదు. బ్రహ్మదేవునితో పాటు విశ్వమందులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని అన్వేషించుచున్నారు కనుకనే ఈ చెట సురేక్షిత అని చెప్పబడినది. ఆయనను శ్రీ చైతన్య మహాప్రభు బ్రాహ్మణుని రూపంలో అవతరించిన శ్రీకృష్ణుడే కనుక ఆయన నికంగా ధర్మిష్ఠుడే. నిజంలో భగవానుడు గోపాలునిగా అవతరించినను, మహారాజుగా అవతరించినను లేదా బ్రాహ్మణునిగా అవతరించినను సర్వదా ధర్మిష్ఠుడే అయి ఉన్నది. ఏలైనా స్వయంగా భగవానుడే సమస్త ధర్మ మూలము, ధర్మస్వరూపము అయి ఉన్నాడు. ఆయనను శ్రీ చైతన్యుల లీలలో రాజకీయ లేక ఆర్థిక కలాపములు అతి స్వల్పములుగా ఉన్నది. శ్రీ చైతన్య మహాప్రభు మహాతాత్వికుడైన బ్రాహ్మణునిగా అవతరించింది. ఆ విధంగా ఆయన సాక్షాత్తుగా ధర్మిష్ఠుడే అయి ఉన్నాడు. కర్కశ స్వభావుడు, ఇతరులను శపించేవాడు నైన ఒక బ్రాహ్మణుడు శ్రీ చైతన్యులు సంకీర్తన చేసే మండపంలోనికి ప్రవేశింపజాలకపోయినని శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల 17వ అధ్యాయనందు వర్ణింపబడింది. ఆ మండపంలోకి తాళం వేయబడి ఉండెను. మిగిలిన క్రుద్ధుడైన బ్రాహ్మణుడు మర్నాడు గంగా నది ఒడ్డున తన జంధ్యంను త్రెంపి శ్రీ చైతన్యులను శపించుచు నీ ప్రవర్తన నాకు గొప్ప దుఃఖంను కలిగించినది కనుక నేను నిన్ను శపిస్తున్నాను. నీవు సంసార సుఖ విహీనుడు అయ్యదవు గాక అని పలికాను. కానీ శ్రీ చైతన్యుల కార్యము వైరాగ్య విద్య, నిత్యభక్తి యోగ, ఇంద్రియ భోగ మోహంను విడిచి నిష్ఠగా 24 గంటల భక్తిలో నెలకొని ఉంటా కనుక దానికి తనలో తాను మిక్కిలిగా మొదమందిరి కనుక శ్రీ చైతన్యులు ఆ శాపంను వరముగా భావించి తదనంతరం శీఘ్రమే సన్యాస దీక్షను గ్రహించరు. కనుకనే శ్రీ చైతన్యులు ఆర్యుని మాట మేరకు సన్యాసమును స్వీకరించి బృందావన పయనంలోను తదనంతరం దక్షిణ భారతదేశం నందు పెట్టి అరణ్యములలో ప్రయాణించరు. ఆయన బ్రాహ్మణ ప్రతిష్టను విశేషముగా నిలవబోయినందున బ్రాహ్మణ శాపమును యథావిధిగా ఉంచుటకే నిశ్చయించుకునేది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మాయా మృగం అను పదమును మాయా అనగా నామమాత్ర భార్య, సంతానము, బ్యాంకు బ్యాలెన్స్ మొదలగునవి అని మనుషుని దేహాత్మ బుద్ధులే గట్టిగా బంధించి వేయును. మృగం అను పదము మృగయతి లేదా అన్వేషించుటను సూచించును. ఈ విధంగా మాయా మృగం అను పదము బద్ధ జీవుని సూచించును. అతడి సంఘము, స్నేహము, ప్రేమ అనడి భావనలో సరికొత్త ఇంద్రియ భోగములకే పిచ్చిగా వెలుగుచుండను. శ్రీ చైతన్య మహాప్రభు పతిత బద్ధ జీవుల వెంట పరుగుదీర్చు అటు నీటు చర్చించుచున్నట్లుగా సదా గోచరించుచుండరని అన్వదావత్ అను పదము సూచించును.
ధార్మికమైన స్నేహము లేదా పారవస్యం పేరిట శ్రీ చైతన్యులు తరచుగా బద్ధ జీవులను అనంగనం చేసుకొని చుండరు. కానీ వాస్తవంలో ఆయన వారి బద్ధ దేహములను సృష్టించుచు సంసార సాగరం నుండి బయటకు లాగి భగవత్ప్రేమ సాగరంలో పడవేచుంది. ఈ విధంగా శ్రీ చైతన్యులు పరమ కరుణావతారం పరమ ఔదార్యవతారం అయి ఉన్నారు. ఆయన కరుణ జాతి కుల వర్ణ భేదావస్థీనులకు అతీతముగా ఉండెను. దయ అను పదం ఇట్లు వివరించవచ్చును. దయ అను పదం నాకు కరుణ అని అర్థం. పరమ కరుణామయులైనందున శ్రీ చైతన్యులు భగవన్మాయచే మోహితుడై పూర్తిగా దారి తప్పినట్టి పతిత జీవులను రక్షించడంలో నిమగ్నులై ఉండేదని దయితయ అని ఈ శ్లోకం నందలి పదము సూచించును. పరమ కారుణ్యమూర్తి అయి ఉండేది గుణము మహాపురుషుని నైజంలోని అంశమే అయ్యున్నది. శ్రీల జీవగోవ స్వామి వారి అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకము శ్యామల వర్ణంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణుని అవతారంలో కూడా వర్ణించుచున్నది. ఆ విధంగా సురేషిత రాజలక్ష్మి అనుకున్న పద సముదాయం శ్రీ మధుర సంపత్తిని సూచించింది. భగవానుని పాద పద్మ స్పర్శ కారణంన మధురా నగరము వేదవాంగ్మయంలో ఐశ్వర్య నిధి అని వర్ణించబడింది. కానీ శ్రీకృష్ణుడు ఐశ్వర్యయుతమైన మధురలో జన్మించినప్పటికీ బృందారణ్య గ్రామంలోకి చేరినాడు. ఈ సందర్భంలో ఆర్య వచస అను పదము శ్రీకృష్ణుని మూల తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల ఆజ్ఞను సూచించింది. శ్రీమద్ భాగవతము 10.3.22-29 నందు దేవకీ వసుదేవులు కంసుని గురించిన భయమును వ్యక్తపరిచి ఉండేది. కంసుడు అది వరకే కృష్ణుని సోదరును వదిలించి ఉండేది. కంసుని తప్పించుకున్నటకు ఏది ఒక ఉపాయం చేయమని వారు ప్రేమతో శ్రీకృష్ణుని అర్పించుటను ఇక్కడ ఆర్యవచస అను పదము సూచించును. ఆ విధంగా శ్రీకృష్ణుడు వారి ఆజ్ఞ నెరవేర్చుటకు బృందారణ్య గ్రామమునకు చేరుకునేది. ఈ సందర్భంలో మాయా మృగం అను పదము రాధాకృష్ణుల నడుమ గల విశేష మగు మహోన్నత సంబంధాన్ని సూచించింది. మాయా అను పదము శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి యోగ మాయని సూచించింది. శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి మూల రూపము రాధారాణి. ఆమె అచించమగు ప్రేమకు శ్రీకృష్ణుడు సులభంగా వశీభూతుడగును. ఈ విధంగా మృగం అను పదము ఈ సందర్భంలో క్రీడా మృగమును సూచించును. అందమైన యువతి పలు బొమ్మలతో లేదా దూది నింపిన జంతు బొమ్మలతో నిర్మించిన రీతిగా శ్రీకృష్ణుడు సౌందర్యవతి రాధారాణి చేతిలో బొమ్మ వలె నగును. శ్రీకృష్ణుడు లేకుండా జీవించలేదు కనుక రాధారాణి అతన్ని తనతో బంధించడం నిమిత్తం ఎన్నో పూజలు చేసి ఉండదని శ్రీల విజయగోస్వామి తెలిపారు. ఈ విధంగా రాధారాణి ఆరాధన వలన శ్రీకృష్ణుడు ఎన్నడను బృందావనమును వేడడు. గోవులను కాయచు మిత్రులతో క్రీడించుచు రాధారాణితోనూ గోపికలతోనూ అసంఖ్యాకమగు ప్రేమ తంత్రములతో నెలకొనుచు బృందారణ్యము అతడు అటు నీటి పరుగు తీర్చున్నాడు. ఈ విధంగా రాధారాణి ప్రేమకు లోబడిన వాడే దివ్య బృందావన సీమలో పరుగు తీసిన శ్రీకృష్ణుని చేస్తలను అన్వదావత్ అను పదము సూచించింది. ఈ శ్లోకము రామావతారం ఏ విధంగా వర్ణించిందో శ్రీల శ్రీధర స్వామి వివరించింది. భగవంతుడు పూర్తిగా స్వతంత్రుడు, సమస్తం నుండి విరక్తుడు అయినను విశుద్ధ భక్తులకు తన ఎడగల ప్రేమ కారణంన వారి ఎడ అనురక్తుడగును. అయోధ్య నగరం నందు పురజనులందరూ వర్ణించదైనంతగా శ్రీ రామచంద్రుని ప్రేమించి ఉండదు. ఈ సందర్భంలో ఆర్యవచస అను పదమునకు తండ్రి ఆజ్ఞ మేరకు అని అర్థం. గురువు వంటి ఆయన ఆజ్ఞ మేరకు శ్రీరాముడు సమస్తమును వదిలి వనంలోకి ఏగను. అతడు సీతాదేవి పట్ల పరమానురాగము చూపి రావణుని మాయ చేసి సూచించబడిన మాయా మృగమును వెంబడించింది. దైతయేప్సితం అనే పదంకి సూచించబడినట్లు ఆ బంగారు జింకను సీతాదేవి విశేషంగా కోరి ఉండదు. భగవాను దివ్య శరీరం నందలి అంగములన్నీ అభిన్నములు పరస్పరం మార్పు చెందినవి అయి ఉండను. బ్రహ్మ సహిత 5.32 అందు ఇట్లు చెప్పబడింది. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. భగవానుని అన్ని ఇంద్రియములు సకలేంద్రియ వృత్తిమంతి అయి ఉండను. ఈ విధంగా భగవానుని పాదపద్మద్వయము భగవాని రూపమే అయి ఉండను కనుక అతని పాదపద్మ సేవ శీఘ్రమే ఆరాధకుని దివ్యానంద సాగరంలో నిలుపును. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుని నడుమ ఎటువంటి ఆధ్యాత్మిక గుణవేదము లేదు. వేదవాంగ్మయందు అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం అని చెప్పబడింది కనుక ఏకమగు పరతత్వం యొక్క 3 విభిన్నమగు అవతారములను ఈ శ్లోకం అద్భుతంగా కీర్తించిందని ఆచార్యులు తెలిపిన అభిప్రాయములలో ఎటువంటి విరుద్ధత లేదు. శ్రీ చైతన్య మహాప్రభు నిస్సందేహంగా దేవదేవుడే. వేదవాంగ్మయం నందు వసలబడిన పరతత్వ వర్ణనలతో ఆయన దివ్య గుణములు తృతి కోణంలో చక్కగా సరిపోను. చైతన్య చరితామృతం ఆదిలీల 3వ అధ్యాయం నందు కృష్ణదాస కవిరాజ గోస్వామి శ్రీల ప్రభుపాదులు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దివ్య స్థితిని గురించి విస్తృతమైన వివరణను నొసలేయండి. మరింత సమాచారం నాకై పాఠకులు దాన్ని చదవవచ్చు. ప్రతి ఒక్కరూ కనబాజముని ఆదర్శంగా తీసుకొని మహాపురుషుని పాదపద్మను సేవించేవాడిని. మనుషుడు మానసిక కల్పనలో మనకు తోచిన వివరణలో కొట్టుమిట్టాడట శ్రీ చైతన్యులకు తరణి తెచ్చి పరతత్వంతో గల విస్తృత సంబంధం నిజంగా ప్రారంభించుకోవాలని చైతన్య మహాప్రభును అర్చించే వారు
అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలమును పడేయచ్చు కృష్ణ ప్రేమ ఫలమును ఆస్వాదిస్తున్నారు కనుక దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభుల వారి పాదపద్మములకు వినమ్రంగా వందనము స్వతము కాక ఆ వందే మహాపురుషతే చరణార విందం ఆయనయే శ్రీమద్ భాగవతనంద మహాపురుషునిగా కీర్తింపబడినాడు. ఈ శ్లోక వివరణం యొక్క ప్రమాణం పైని శ్రీ చైతన్యాన్యాయులు షడ్భుజ రూపంలో ఆయనను పూజించరు. రెండు భుజములు శ్రీ చైతన్యుల సన్యాస దండ కమండలమును ధరించగా, రెండు భుజములు శ్రీకృష్ణుని మురళిని మరి రెండు భుజములు శ్రీరామచంద్రుని ధనుర్బాణమును ధరించును. ఈ షడ్భుజ రూపమే శ్రీ భాగవతం నందు ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కరవాజనుడు ఎవరిని కీర్తిస్తున్నారు? చైతన్య మహాప్రభు. ఈ శ్లోకంలో కరవాజనుడు చైతన్య మహాప్రభుని కీర్తిస్తున్నారు. ఓ మహాపురుషుడా అని అంటున్నారు. ఇంతకు ముందు వరకు మనకి చైతన్య మహాప్రభు యొక్క అవతరణ యొక్క లక్ష్యాన్ని, అవతరణ గురించి తెలియజేశారు. ఆయన యొక్క లక్షణాలని తెలియజేశారు. ఇక్కడ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. లేదు అంటే ఆయనకున్నటువంటి పూర్తి వైరాగ్య స్థితి గురించి కూడా మనకు తెలియజేస్తున్నారు. సంపూర్ణ వైరాగ్యాన్ని భగవంతుడు ప్రదర్శిస్తారు అని అంటాం కదా. సో అది ఎలా ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చివరికి దేవతల సైతం కూడా, బ్రహ్మతో సహా దేవతల సైతం కూడా లక్ష్మీదేవిని వదిలిపెట్టాలి అని ఎవరు అనుకోరు. ఎవరైనా అనుకుంటారా? డబ్బు వద్దు అని పారేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నా డబ్బు నాదే, నీ డబ్బు కూడా నాదే అంటాం కదా. సో డబ్బు మనదే కాదు, పక్కన వాళ్ళది కూడా లాగేసుకుంటాం మనం. అలాంటిది చైతన్య మహాప్రభువు స్వయంగా లక్ష్మీదేవిని వివాహం చేసుకొని, కానీ వివాహమైన కొద్ది మాసాలకే ఆయన తన భార్యని, తన కుటుంబాన్ని వదిలేసి దక్షిణ భారతదేశానికి యాత్రలు చేశారు. బృందావనానికి వెళ్ళారు. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత సంపూర్ణ వైరాగ్యాన్ని ప్రదర్శించాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి భగవంతుడికి ఈయన చరణాలకి, ఆయన పాద చరణాలకి వందనాలు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ శ్లోకం చెప్పింది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ఎందుకంటే ఈ శ్లోకం చెప్పింది ఎప్పుడో త్రేతాయుగం సమయంలో చెప్పారు ఇది, ఈ శ్లోకాన్ని. నిమి మహారాజు త్రేతాయుగం సమయం నాటివాడు. నిమి మహారాజుని నవయోగేంద్రుడు కలిసినప్పుడు త్రేతాయుగం సమయంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఆ సమయంలోనే కలియుగంలో చైతన్య మహాప్రభు అవతరిస్తారు అని చెప్పడం అనేటువంటిది ఒక భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయానికి ముందుగానే చెప్పినటువంటి భవిష్యవాణి. రెండవది చైతన్య మహాప్రభు యొక్క లక్షణాలు, ఆయన హరినామ సంకీర్తన ఎలా చేయించారు. మూడవది ఆయన యొక్క వైరాగ్య స్థితి గురించి కూడా తెలియజేస్తున్నారు. అందుకనే ఇన్ని శ్లోకాల్లో ఆయన కీర్తన చేస్తున్నారు చైతన్య మహాప్రభు గురించి. కలియుగంలో అవతరించబోయేటువంటి చైతన్య మహాప్రభు గురించి ముందుగానే ఆయన కీర్తన చేస్తున్నారు. ముందుగానే ఆయన ఆ చైతన్య మహాప్రభు యొక్క పాదాలకి ఆశ్రయాన్ని అడుగుతున్నారు. ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళు మాయని జయిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు కదా. చైతన్య మహాప్రభు స్వయంగా లక్ష్మీదేవినే పరిణయమాడినా కానీ ఆయన వైరాగ్యాన్ని ఎలా ప్రదర్శించారో చెప్పారు ఇక్కడ. ఓకే, కాబట్టి బ్రాహ్మణి రూపంలో అవతరించారు చైతన్య మహాప్రభు. ఇంకొకటి, చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా కూడా పిలువబడతాడు. మనం మాయాపూర్ వెళ్తే మనకి శ్రీవాసాంగనికి దగ్గరలో చైతన్య మహాప్రభు యొక్క ఒక విగ్రహం ఉంటుంది. ఆయన 6 చేతులతో ఉంటారు. ఒక 2 చేతులతోనేమో, ఒక 2 చేతులు చైతన్య మహాప్రభు, 2 చేతులు కృష్ణుడు, 2 చేతులు రాముడు. ఓకే, ఎలా అంటే రామావతారంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారండి? 2 చేతుల్లో ఏం పట్టుకున్నారు? విల్లు, బాణం, బాణాన్ని పట్టుకున్నారు. కృష్ణావతారంలో సుదర్శన చక్రాన్ని, గదను కూడా పట్టుకుని ఉన్నారు. తర్వాత చైతన్య మహాప్రభు అదే మన ఇక్కడికి వచ్చినప్పటికీ కలియుగంలో జపమాల. సో ఈ విధంగా చైతన్య మహాప్రభుని 3 విధాలుగా చూడొచ్చు అక్కడ. ఓకే, సో
చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు మధ్య ఎలాంటి తేడా లేదు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఓకే. సో కృష్ణదాస కవిరాజ్ గోస్వామి కూడా చైతన్య మహాప్రభు యొక్క దివ్య స్థితి గురించి వివరించడం అనేటువంటిది జరిగింది చైతన్య చరితామృతం ఆదిలీల 3వ అధ్యాయంలో. ఓకే, అది కూడా మనం చదివినప్పుడు మనం తెలుసుకుంటాం. కాబట్టి అలాంటి చైతన్యం వందే మహాపురుషం తే చరణారవిందం అని ఎవరి గురించి అంటున్నారు అంటే చైతన్య మహాప్రభు గురించి అంటున్నారు. చైతన్య మహాప్రభుకి ఆయన వందనాలని తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం లావణ్య మాతాజీ. హరే ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభిః ఏవం యుగానురూపాభ్యాం భగవాన్ యుగవర్తిభిః మనుజైరిజ్యతే రాజం శ్రేయసామీశ్వరో హరిః. మనుజైరిజ్యతే రాజన్ సామీశ్వరో హరి. రాజా, ఈ విధంగా శ్రీహరియే సకల శ్రేయస్సును వసుగువాడై ఉన్నాడు. ఆ దేవదేవుడు వివిధ యుగములలో ప్రకటించిన విశేషమగు నామరూపములను బుద్ధిమంతులకు మానవులు అర్చింతురు. భాష్యము. ఇచ్చట యుగానురూపాభ్యాం అను పదము ప్రధానమైనది. అనురూపము అనగా తగినది లేదా యుక్తమైనదని అర్థము. బద్ధజీవులందరూ జ్ఞానానందమయ జీవనమునకై భగవద్ధామమునకు తిరిగి చేరవలనని దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఆతృతతో వాంఛించును. ఆ విధంగా అతడు సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో ప్రతి యుగం నందును యుగజనులు అర్పించుటకు అనువైన రూపంలో ప్రకటమగుచుండును. లఘు భాగవతామృతము పూర్వకాండము 1.25 నందు శ్రీల రూపగోస్వామి ఇట్లు పలికి ఉండురి. ఖాద్యతే వర్ణ నామాభ్యాం శుక్ల సత్యయుగే హరి రక్త శ్యామ క్రమాత్ కృష్ణస్త్రేతాయాం ద్వాపరే కలౌ. సత్యయుగం నందు శుక్లవర్ణంతోను త్రేత ద్వాపర కలియుగములలో వరుసగా రక్త శ్యామ నలుపు వర్ణములలోను దేవదేవుడు శ్రీహరి నానావర్ణ నామములతో వర్ణించబడిను. ఈ విధముగా ప్రతి యుగం నందు భగవంతుని స్థుతించుటకు తగిన నామములు వసగబడినను సత్యయుగం నందు హంస సుపర్ణుడు, త్రేతాయుగం నందు విష్ణువు యజ్ఞుడు, ద్వాపర యుగం నందు వాసుదేవుడు సంకర్షణుడు, కలియుగమునకు అటువంటి నామములు వసగబడలేదు. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అవతార సత్యమును చౌక చేయకుండా ఉండటకే అట్లు కావించబడింది. కలియుగంలో మానవ సమాజము కపటత్వము ఆడంబరతతో కూడి ఉన్నను. అనుకరణ మోసము ఈ యుగమునందు మిక్కిలి దృఢముగా నుండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభులు వారి అవతారము వేద వాంగ్మయం నందు పరమ రహస్యమగును జాగ్రత్తగాను వెల్లడి చేయబడింది. తద్వారా దానిని కేవలము ప్రామాణిక వ్యక్తులే ఎరుగగలిగి ధరలో భగవత్ కార్యమును నెరవేర్చగలరు. నవీన యుగంలో పలువురు మూర్ఖులు తామే భగవంతుడని లేదా అవతారమని చెప్పుకుంటూను మనము ప్రత్యక్షంగా చూడవచ్చును. కొద్దిపాటి ఫీజుతో కొద్ది సమయంలోనే భగవంతునిగా చేసిద్దామని వాగ్దానం చేసేది చౌకబారు తత్వవేత్తలు పండితులు కూడా అనేకులు ఉన్నారు. అమెరికాలో ఒక సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంఘం స్వర్గంలో భగవంతుడే కాగలరని తమ అనుయాయులకు నమ్మబలుకుచున్నది. అట్టి కుహానా ప్రచారము ఇప్పుడు కొనసాగుచున్నది. కనుక శ్రీ చైతన్యుల నామము వేద వాంగ్మయంలో విస్తృతంగా చెప్పబడించో ప్రపంచమంతటను నకిలీ చైతన్యులు నిండిపోయివారు. కనుకనే ఈ పీడను నివారించుటకు కలియుగంలో వేదవాంగ్మయం నందు వివేచన చూపబడింది. నిజమైన వేదానుయాయులకు గంభీరము రహస్యమునైన పద్ధతిలో వేద మంత్రముల ద్వారా శ్రీ చైతన్యుల అవతరణము తెలుపబడింది. కలియుగంలో తన అవతరణకై స్వయంగా భగవంతుడే ఎంచుకున్న ఈ పదిలమైన పద్ధతి ధరణిలో మంచి ఫలితమును వసుకుచున్నది. వేల కొలది నకిలీ చైతన్యుల బెడద లేకుండా ప్రపంచంలోని లక్షల కొలది జనులు శ్రీకృష్ణ నామమును జపించుచున్నారు. భగవంతుణ్ణి శ్రద్ధతో చేరువోరు వారు సులభంగానే అతని కార్యము నెరగగలరు. కాగా మిథ్యా ప్రతిష్ఠ చేత గర్వితులైన వారు తమ తుచ్చమైన మేధస్సు శ్రీకృష్ణుని మేధస్సు కన్నను గొప్పదని మూర్ఖంగా తలుచువారు నైనా మందమతులు భౌతిక జగత్తులో అవతరణకు భగవంతుడు కావించుకున్న ఏర్పాట్లను ఎంత మాత్రము ఎరగజాలరు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సకల శ్రేయస్సుకు ప్రభువైనను అట్టి మూర్ఖుల భగవత్ కార్య విముఖులే నిజశ్రేయ వంచితులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చైతన్య మహాప్రభువు యొక్క పేరు వేద వాంగ్మయంలో గనక చెప్పకపోయినట్లయితే చెప్పబడింది కాబట్టి మనకి చైతన్య మహాప్రభు భగవంతుడు అనేటువంటి విషయం అర్థమైంది. లేదు అనంటే మనం చూస్తే ఈ కలియుగంలో గల్లీకి ఒక దేవుడు కదండి, వాళ్ళందరూ కూడా నేనే భగవంతుడు నేనే భగవంతుడిని తెలియజేసుకుంటారు.
మనం గనక కొంచెం డబ్బు గనక ఉండి ఆ డబ్బును గనక మనం వెచ్చించగలిగితే మనం భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. సాధ్యమైందండి? ఎలా కాదు ప్రభు? ప్రభుజీ. సాధ్యం కాదు అసలు ప్రభుజీ. అవ్వదు డబ్బులున్నంత ప్రభుజీ. మాత్రాన మన ఎలా? దగ్గర డబ్బు ఉంటే డబ్బుతో డబ్బు భగవంతుని ఉంటే చూడలేదు. భగవంతుని దర్శనం చేసుకోవచ్చు. డబ్బు లేకపోతే భగవంతుని దర్శనం చేసుకోలేము కలియుగంలో. ఉమ్. వాళ్ళందరూ కూడా దొంగ దేవుళ్ళు. ఓకే, అవును. నేనే దేవుడు అని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు ఆయన దర్శనం చేసుకోవడానికి ఫీజు, ఆయన పాదపద్మాలను కడగడానికి ఫీజు, ఆయనకి చామర సేవ చేయాలంటే ఫీజు, ఆయనకి పవళింపు సేవ చేయాలంటే ఒక రేటు. ఇలా ఒక్కొక్క సేవకి ఒక్కొక్క రేటు పెట్టి నేనే భగవంతుడిని అని చెప్పుకుంటూ వ్యాపారంగా మార్చేశారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని. హరే కృష్ణ ప్రభు. కల్కి భగవాన్ ఉండారు చూడండి ప్రభు. ఉమ్, వాళ్ళు అమ్మ వాళ్ళకి వాళ్ళు ఇద్దరు వాళ్ళు హస్బెండ్ వైఫ్ వాళ్ళకి కాళ్ళకు మొక్కితే ఒక్కొక్కరు 50,000 లక్షలు ఉమ్. పెడతారంట ప్రభు వామో. వాళ్ళ కాళ్ళకు మొక్కేకి. లక్షలు అంట. అలాంటి అలాంటి వాళ్ళు మూర్ఖులు అని తెలియజేస్తుంది భాగవతం. అయ్యో. అలాంటి వాళ్ళని మూర్ఖులు అని చెప్తుంది భాగవతం. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి రూప లక్షణాలని భాగవతం వర్ణించలేదు. భాగవతంలో చెప్పబడినటువంటి వాళ్ళు, లేదంటే ఏదైనా భాగవతంలో చెప్పని అవతారాలు కూడా చాలా ఉన్నాయనుకోండి, కానీ వేరే ఏదైనా సాత్విక పురాణాలలో వేద వాంగ్మయంలో గనక చెప్పనటువంటి కనీసం మీరు పద్మ పురాణం తీసుకోండి, లేకపోతే ఇతర పురాణాలు తీసుకోండి, అందులో కూడా చెప్పనండి ఏ పురాణంలోనూ లేనటువంటి లక్షణాలని లేకపోతే ఆ, గుణాలని ప్రదర్శించినటువంటి వ్యక్తులు నేనే భగవంతుడే అని చెప్పుకుంటే మనం నమ్మకూడదు. ఓకే, ఇక్కడ చైతన్య మహాప్రభు గురించి క్లియర్గా ఇచ్చేశారు. భగవంతుడు ప్రతి యుగంలోనూ యుగావతారంగా అవతరించి యుగ ధర్మాన్ని స్థాపిస్తారు. ఇది బుద్ధిమంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. బుద్ధిమంతులు కానటువంటి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? భాగవతాన్ని అనుసరిస్తారు. భాగవతంలో చెప్పబడినటువంటి చైతన్య మహాప్రభువుని విశ్వసిస్తారు. అంతకు మించి మనం ప్రతి ఒక్కరు నేనే చైతన్య మహాప్రభుని, నేనే కల్కిని, నేనే భగవంతుణ్ణి, నేనే బుద్ధుణ్ణి, నేనే అది, నేనే ఇది అని చెప్పుకొని తిరిగేటువంటి దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. ఉం? చాలా మంది ఉన్నారు. వాళ్ళని గొప్ప వ్యక్తులుగా చూడొచ్చేమో కానీ భగవంతుడిగా చూడడం అనేటువంటిది మన మూర్ఖత్వం. మనల్ని మనం ఈ భౌతికంగా బంధింపబడడానికి చేసుకుంటున్నటువంటి ప్రయత్నం ఇది. ఒక వ్యక్తిని పూజించటం, ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడిగా నమ్మడం, ఇదంతా కూడా వేదవాంగ్మయాల్లో చెప్పనటువంటి విషయాలు. కాబట్టి చైతన్య మహాప్రభువుల గురించి మనం అందరం కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి వీలు లేకుండా చైతన్య మహాప్రభువు గురించి క్లియర్ గా మనకి వేదాలలో చెప్పబడి ఉంది, పురాణాలలో చెప్పబడి ఉంది, శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఒకవేళ మనం చైతన్య మహాప్రభువుని నమ్మడము అని అంటే అది మూర్ఖులు చేసేటువంటి పని కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా? ఎందుకంటే గల్లీకి ఒకళ్ళు నేను దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళని నమ్మడం లాంటిది కాదు చైతన్య మహాప్రభుని నమ్మడం అంటే. ఎందుకంటే చైతన్య మహాప్రభువు గురించిన రూప లక్షణాలని, గుణాలని, ఆయన యొక్క కర్మలని, ఆయన యొక్క తల్లిదండ్రుల గురించి, ఆయన యొక్క జన్మస్థానం గురించి, ఆయన చేయబోయేటువంటి పనుల గురించి, అన్నిటి గురించి కూడా శాస్త్రంలో వివరించబడి ఉంది ఆల్రెడీ చైతన్య మహాప్రభు అవతరించక ముందే. కాబట్టి చైతన్య మహాప్రభువుని నమ్మడం, చైతన్య మహాప్రభు పట్ల విశ్వాసం ఉంచడం, చైతన్య మహాప్రభువుని ఆశ్రయించడం, చైతన్య మహాప్రభువు ఆ, బోధనల్ని మనం అనుసరించడము అనేటువంటిది అంధవిశ్వాసం కాదు. అలా చేయడం అనేటువంటిది మనం మూర్ఖత్వం కాదు. ఓకే, అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటిది. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ మా అమ్మమ్మలు నానమ్మలు భాగవతం చదివినప్పటికీ ఎప్పుడు వాళ్ళ నోటంట చైతన్య మహాప్రభు అన్న మాట వినలేదు ప్రభుజీ. ఇప్పుడు ప్రవచనకర్తలు కూడా సంపూర్ణ భాగవతం అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు చైతన్య మహాప్రభు అన్న మాట ఎప్పుడు వినలేదు ప్రభుజీ. వాళ్ళకి తెలియదు చైతన్య మహాప్రభు ఉన్నారు అని. ఇప్పుడు ఇందులో ఈ శ్లోకం ఇష్టాల చదివారనుకోండి, నీకు విష్ణు సహస్రనామాల్లో కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్పారు, కానీ ఆయన చైతన్య మహాప్రభు అని తెలియదు. దానికి మనం విశుద్ధ భక్తులను ఆశ్రయించాలి, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే అసలు మాతాజీ. ఇష్టాల్లో వచ్చేది చైతన్య మహాప్రభు అన్న తెలిసింది ప్రభుజీ. ఇంతకుముందు సంపూర్ణ భాగవతం అన్ని విన్నాము ప్రవచనకర్తలు చెప్తుంటే. అసలు ఆ మాట తెలియదు. అసలు సువర్ణవర్ణ హేమంగ అంటే ప్రభుజీ మేము ఎవరు అనుకుంటారు? విష్ణుమూర్తిదే ఆయన వర్ణన చేస్తున్నారేమో
అనుకునేవాళ్ళం. ఎన్నిసార్లు చదివాను ప్రభుజీ నిజంగా. అవును. సుందర చైతన్య స్వామిజీ అని ఉన్నారు ప్రభుజీ. ఆ ప్రభు గారు ఒక ప్రవచనం చెప్పారు ప్రభుజీ. ఇట్లాగూ కలియుగంలో చైతన్య మహాప్రభు వచ్చారు, వచ్చి ఒక ఊపు పేరు బెంగాల్ని మహాభక్తులు అని చెప్పి వాటి ఫస్ట్ విన్నాము. ఈ టైం తర్వాత ఇస్కాంలోకి వచ్చాక తెలుస్తుంది ప్రభుజీ. ఎక్కువ గౌడీయ వైష్ణవులకి తెలుస్తుంది చైతన్య మహాప్రభు గురించి, మిగిలిన వాళ్ళకి అంతగా తెలియదు. వేదం గారు కూడా చెప్పారు ప్రభుజీ ఒకసారి. మనం చైతన్య మహాప్రభు పరంపరలో ఉంటే మనకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? వాళ్ళంతా వివరంగా ఇవ్వలేరు కదా. ఇవ్వలేదు కదా, అందుకని. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 36వ శ్లోకం నుంచి మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ.